सगणुनि आनंद सागर मदनम श्री साईनाथ स्तवन मंजरी श्री साईनाथ स्तवन मंजरी। సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సాయినాథ స్తవన మంజరి పారాయణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. బాబా సమయానికి అనుకూలంగా, సందర్భానికి అనుగుణంగా మనకు అద్భుతమైనటువంటి పాఠాలను నేర్పిస్తూ ఉంటాడు. దాసగన్ మహారాజ్ గారి యొక్క జీవితాన్ని మనం మామూలుగా తెలుసుకోలేము. బాబా 21 రోజుల పారాయణను మనతో చేయిస్తూ శ్రీ దాసగన్ మహారాజ్ గారి యొక్క అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని, అంటే ఒక భక్తుడు తన వద్దకు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాడు, వచ్చిన తర్వాత కూడా తన మనసులో గూడు కట్టుకపోయినటువంటి ఛాందస భావాలను వదలలేక ఒకవైపు తన పట్ల పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉంటేనే తన భక్తుడు ఏ విధంగా మనసులో గూడు కట్టుకుపోయినటువంటి వాటిని అట్లాగే ఉంచుకుంటాడనడానికి శ్రీ దాసగన్ మహారాజ్ గారిని మనకు ముందు ఒక అద్భుతమైనటువంటి నిదర్శనంగా చూపెడుతున్నారు. అయినా సరే దాసగన్ మహారాజ్ గారు ఒకవైపు ఛాందస భావాలు తన మనసులో ఉన్నప్పటికీ, సాక్షాత్తు పరమాత్మ అని చెప్పి బాబాను కీర్తిస్తూ కీర్తనలు చేస్తున్నప్పటికీ 2 రకాల మనస్తత్వాలతోటి ఉండేవారు శ్రీ దాసగన్ మహారాజ్ గారు. శ్రీ దాసగన్ మహారాజ్ గారు శ్రీ సాయినాథ స్తవన మంజరి రాసే నాటికి చాలా అద్భుతమైనటువంటి పరిణితి చెందినటువంటి వ్యక్తిగా మారాడు. అందుకనే తను ఏదైతే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా తను వదిలించుకోలేకపోయాడో వాటన్నింటినీ కూడా శ్రీ సాయినాథ స్తవన మంజరి ద్వారా వదిలించేసుకున్నాడు. కరెక్ట్ బాబా గారికి మహాసమాధికి 32 రోజుల ముందు ఈ స్తవన మంజరిని బాబాకు అంకితం ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 12, 1918 బాబా గారికి అంకితం ఇచ్చినటువంటి రోజు స్తవన మంజరి. 15 అక్టోబర్ 1918 శ్రీ సాయినాథుల వారు దేహత్యాగం చేసినటువంటి రోజు. దేహత్యాగానికంటే ముందే తనలో ఉన్నటువంటి అనేక లోపాలను, దుష్కర్మలను, దుస్సంస్కారాలను, పిడివాదాన్ని, ఛాందసవాదాన్ని అంతా కూడా బాబా దివ్య చరణాల వద్ద ప్రక్షాళన చేసుకొని ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా శ్రీ దాసగన్ మహారాజ్ గారు మారారు. అందుకే స్తవన మంజరిలో పదే పదే మనకు చెప్తూ ఉంటారు, మనకు ఒకసారి మనం పాప ప్రక్షాళన చేస్తే కాదు, గోదావరిలో పదే పదే మునిగినట్టు సాయి చరణాల వద్ద ఎప్పుడూ కూడా మనం పాపాలను చేస్తూనే ఉంటాం. ఎప్పటి పాపాలను అప్పుడు, ఎప్పుడు దుష్కర్మలను అప్పుడు కడుక్కోవడానికి శ్రీ సాయినాథుని యొక్క దివ్య చర్ర కమలాలను మనం దర్శించుకుంటూ ఉండాలి అని చెప్పి దాసగన్ మహారాజ్ గారు పదే 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 శ్రీ సాయినాథ స్తవన మంజరిలో చెప్తూ ఉంటారు. ఎందుకనంటే దాసగన్ మహారాజ్ గారి వ్యక్తిత్వం ఎట్లా ఉండేది, ఎంత మొండి పట్టుతోటి ఉండేటువంటి వాళ్ళంటే, దాసగన్ మహారాజ్కు మహాత్ముల చరిత్రలు రాసి వారితో సహవాసం చేసి వారి యొక్క అద్భుతమైనటువంటి స్పర్శను అనుభవించి వారి తత్వాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి బాబా పట్ల ఒక రకమైనటువంటి ఐడియాలజీ, ఒక సిద్ధాంతాన్ని తను ఏర్పరచుకున్నాడు. సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీ సాయిబాబా
పాడుపడ్డటువంటి మసీదులో ఒకసారి కఫ్నీ వేసుకుంటే మళ్ళీ రెండోసారి కొత్త కఫ్నీ ఎన్ని రోజులకు వేసుకుంటారో కూడా తెలియదు. ఒక చిరిగిన కఫ్నీతోటే ఉంటారు. పాదరక్ష లేకుండా ఈ భూమిని పావనం చేస్తున్నారు. ఆయనే అంత నిడారంబరంగా ఉంటే ఆయనకు మనం లేనిపోని ఆడంబరాలను అంటగట్టకూడదు. ఆయన యొక్క నిజతత్వానికి పైపూతలు పుయ్యకూడదు అనేటువంటిది బాగా నమ్మినటువంటి వ్యక్తి శ్రీ దాస్గన్ మహారాజ్ గారు. అందుకని నేను చాలా సందర్భాల్లో చెప్తాను, సమాధి మందిరంలో దాస్గన్ మహారాజ్ గారు అధ్యక్షునిగా ఉన్న రోజులు అసలు విగ్రహమే పెట్టివ్వలేదు. ఎందుకంటే బాబా చెప్పాడు, నేను సర్వంతర్యామిని, నేను షిరిడీలో మాత్రమే ఉన్నాను అనుకుంటే, ఈ కనిపించే 3.5 మూరల దేహం మాత్రమే నేను అనుకుంటే మీరు నన్ను గుర్తించినట్లే అని ఆ మాటను బాగా స్థిరీకరించుకున్నారు శ్రీ దాస్గన్ మహారాజ్ గారు. అట్లా దాస్గన్ మహారాజ్ గారు ఆ ఆలోచన దృక్పథం ఎట్లా ఉండేదంటే, ఎవరైనా ఆర్భాటాలు చేస్తే బాబా ముందు, బాబాకు అనవసరమైనటువంటి వస్తువులు లేకపోతే రకరకాలైనటువంటి బాబా అలంకరణ చేస్తూ ఉంటే, బాబాకు వెండి కిరీటం పెడతా ఉంటే, బాబాకు వెండి పళ్ళాల్లో భోజనాలు పెడతా ఉంటే అస్సలు ఒప్పుకునేవారు కాదు. అందుకనే చాలా మట్టుకు మసీదులో జరిగేటువంటి తంతులో దాస్గన్ మహారాజ్ గారు పాల్గొనేటువంటి వారు కాదు. కేవలం తనకేదన్నా అవసరం ఉంటే, ఏదైనా బాబాతో చెప్పాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే మాత్రమే మసీదుకి వెళ్ళేవారు. షిరిడీలో కొన్ని నెలల పాటు ఉన్నా సరే అక్కడ జరిగేటువంటి తంతులో తను పాల్గొనలేరు. అందుకనే మామూలుగా అక్కడ చాలామంది ఆ రోజు బాబాను ఒక మహారాజు స్థితిలో చూడాలని చెప్పి చాలామంది భావించేవారు. బాబాకు ఒక సంస్థానం ఏర్పాటు చేయాలి, ఎందుకంటే అప్పుడు మహాత్ములందరికీ కూడా గొప్ప గొప్ప సంస్థానాలు ఏర్పాటు చేయబడ్డాయి. మహాత్ములు వెలిసారనగానే అనేక రాజప్రసాదాల నుంచి గొప్ప గొప్ప నిధులు వచ్చి అక్కడ పడేవి. ప్రత్యేకమైనటువంటి సంస్థానాలను ఏర్పరిచేవారు. కానీ బాబా అనేక మంది సంస్థానాధీశులు, రాజులు, యువరాజులు, రాణులు వీళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో దర్శనానికి వచ్చి బంగారు వెండి కాసులు ఇస్తా అంటే వాటిని నిర్బద్ధంగా తోసిపెట్టినటువంటి గొప్ప పరమాత్మ శ్రీ సాయిబాబా. అలాంటి ఆయనను తను ఏ రూపంలో అయితే, ఏ స్థితిలో అయితే తాను వచ్చాడో, బాబా దగ్గరికి బాబాను విశ్వసించి అనన్య శరణుజొచ్చేటువంటి వాళ్ళు మాత్రమే బాబా దగ్గరికి వస్తారు. ఈ అంగు ఆర్భాటాలు పెరిగిన తర్వాత ఆర్భాటాలను చూసొచ్చేటువంటి తాలు గింజలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది దాస్గన్ మహారాజ్ యొక్క విశ్వాసం. అందుకనే బాబా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సహజ స్థితిని, ఏ రూపంలో అయితే, ఏ అవతార కార్యం కోసమైతే ఆయన వచ్చారో ఆయనను చూసి మాత్రమే, ఆ నిజస్థితిని చూసి మాత్రమే రావాలి. పైపూతలు పూయకూడదు, ఆర్భాటాలతోటి ఆకర్షణీయమైనటువంటి భక్తి ఉండకూడదు అనేటువంటిది దాస్గన్ మహారాజ్ బాగా నమ్మినటువంటిది. అయితే ఎక్కడైనా సరే ఉత్తర దక్షిణ ధృవాలు ఉండడం అనేటువంటి సహజం. అయితే ఇది చాలామంది నేను మాట్లాడిన తర్వాత ఎందుకు మాట్లాడారని చెప్పనవచ్చు, కానీ వాస్తవాలు మనం తెలుసుకోవాలి. దాస్గన్ మహారాజ్ యొక్క గొప్ప గుణాన్ని, బాబా మాట జవదాటకుండా ఉండేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలంటే అంతకుముందు జరిగినటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. రాధాకృష్ణాయి షిరిడీకి వచ్చిన నాటి నుండి కూడా బాబా కావలసినటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు, గుర్రాలు, రథాలు, పల్లకి ఇవన్నీ కూడా భక్తులతో తెప్పిస్తూ ఉండేది. కావలసినటువంటి వెండి సామాగ్రి, వెండి వింజామరలు, వెండి పళ్ళాలు, పాద సేవ చేయడానికి వాటికి కావాల్సినటువంటి వెండి పళ్ళాలు ఇవన్నీ తెప్పిస్తూ ఉండేది. ఒక పెద్ద సంస్థానాన్ని బాబాకి ఏర్పాటు చేయాలనేటువంటిది ఆమె ఆకాంక్ష. అయితే దాస్గన్ మహారాజ్కి ఏమో ఇవన్నీ నచ్చేటివి కాదు. ఒక్కొక్క సందర్భంలో ఆ ద్వారకామయిలో కంటే కూడా రాధాకృష్ణ ఇంట్లోనే చాలామంది భక్తులు, రేగే లాంటి వాళ్ళు, బూటీ లాంటి వాళ్ళు, దీక్షిత్ లాంటి వాళ్ళు ఎక్కువ మంది అక్కడ కూర్చొని సంస్థానాన్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేయాలి, ఏ విధంగా బాబాకు సవలతులు చేయాలి అనేటువంటి దానిపైన ఆ చర్చోపచర్చలు అక్కడ జరుగుతుండేవి. ఇదంతా కొంచెం దాస్గన్ మహారాజ్కు నచ్చనటువంటి విషయం. సరే ఎట్లయినా సరే దీన్ని అడ్డుకట్ట వేయాలి అని చెప్పి అనుకుంటాడు. దాస్గన్ మహారాజుకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఏదన్నా చెప్పదలుచుకుంటే దాన్ని
కీర్తన రూపంలో కానీ లేకపోతే పుస్తక రూపంలో కానీ వారు చెప్తారు. సరే బాబాను కావలసినటువంటి ఏర్పాట్లు, ఎందుకంటే పాండురంగ విఠలుడికి ఏ విధంగా అయితే పండరినాథుడికి జరుగుతాయో పండరీపురంలో, అటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ తీసుకురావాలనేటువంటిది రాధాకృష్ణాయి సంకల్పం. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇద్దరూ కూడా పాండురంగ విఠలుని భక్తులే. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం షిర్డీలో ఇద్దరూ బాబాకు అనన్య శరణు వచ్చినటువంటి వాళ్ళే. కానీ ఆలోచన దృక్పథంలో మాత్రం భిన్న ధృవాలు. ఈ భిన్న ధృవాలను ఎట్లా, ఏదో ఒక సందర్భాన్ని సృష్టించాలి కదా. బాబా దాస్గన్ మహారాజు మెదడులో పురుగు తొలుస్తారు, లేకపోతే అది అవుట్కమ్ కాకపోతే మరి ఎప్పటికీ అట్లాగే ఉండిపోతుంది కదా. దాన్ని ఏదో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలిగా. దాస్గన్ మహారాజు ఏం చేస్తారంటే రాధాకృష్ణయ్య చేస్తున్నటువంటి ఆర్భాటాలపైన వ్యంగ్యంగా ఒక కావ్యాన్ని రాసి దాన్ని ప్రచురించి అందరికీ పంచిపెట్టాలనుకుంటాడు. చాలామంది ఏదైనా ఎవరైనా ఎండగట్టాలంటే ఇంతకుముందు ఊర్లలో కానీ లేకపోతే ఏదైనా సమస్య పైన కానీ, ఇప్పుడంటే వాట్సాప్లు ఫేస్బుక్లు వచ్చాయి కానీ కరపత్రాలు కొట్టించేవాళ్ళు. ఆ కరపత్రం కొట్టించేటువంటి పనిలో దాస్గన్ మహారాజు గారు ఉన్నారు. అయితే ఈ విషయంలో భక్తులు రెండు వర్గాలుగా చేరిపోయారు. చాలా పలుకుబడి ఉన్నటువంటి రేగే, బూటి, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళందరూ కూడా రాధాకృష్ణ ఈ పక్షాన నిలబడ్డారు. కేవలం నానాసాహెబ్ చందోర్కర్ మాత్రం దాస్గన్ పక్షాన ఉంటారు. సరే అని చెప్పి ఇది ఎట్లాగైనా సరే ముద్రించాలని చెప్పి సంచిలో కాగితాలు పెట్టుకొని మెల్లగా అహ్మదాబాద్ బయలుదేరుతారు. బయలుదేరుతుంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి బూటి దాస్గన్ను అన్వయించి కూర్చోబెట్టి చెప్తాడు, గను ఎందుకు మన మధ్యలో ఈ పరస్పర విరుద్ధమైనటువంటి భావనలు, ఎందుకు ఇటువంటి ఆలోచన చేస్తున్నావు? ఆవిడ బాబా వైభవాన్ని పెంచడానికి ఒక సంస్థానాన్ని చేయాలనుకుంటుంది, నీవు ఇంకొక రూపంలో కీర్తనల ద్వారా బాబా యొక్క అద్భుతమైనటువంటి మహిమలను బాగా కీర్తన చేస్తున్నావు. అటువంటప్పుడు బాబా ఎవరి భావాల్ని బట్టి వారు బాబాను పూజించుకుంటారు కదా. నువ్వే అద్భుతమైనటువంటి మహిమల గురించి చెప్తావు, బాబాని కీర్తిస్తావు అని చెప్పినా సరే పెద్దగా కన్విన్స్ కాడు దాస్గన్ మహారాజ్ ముండోడు. ఇక చాలా పరుషంగా మాట్లాడతాడు బూటి. దాస్గను, నువ్వు గనక ఈ పుస్తకం ప్రింట్ అయ్యి బయటికి వస్తే రాధాకృష్ణ ఈ తరఫున నీ పైన పరువు నష్టం దావాయిస్తావు. నువ్వు అనుకుంటున్నావేమో చందోర్కర్ నీ వెనక ఉన్నాడని చెప్పి, కోర్టులో చందోర్కర్ పలుకుబడి ఏం నడవదు అనగానే దాస్గన్ మహారాజ్ కోపంతో రాసినటువంటి కాగితాలను అక్కడే చింపేసి పక్కన పడేస్తాడు. సరే, దాస్గన్ మహారాజ్ అంత తొందరగా విషయాలను మర్చిపోయేటువంటి వాడు కాదు. మనసులో ఒకసారి పడ్డదంటే దాన్ని ఏదో రకంగా, ఎందుకంటే దాస్గన్ మహారాజు చెప్తాడు, రే నేను నడిచే మాట్లాడే చీపురు లాంటి వాడినిరా, అనవసరమైనటువంటి చెత్త వస్తే ఊడకుండా ఎలా ఉంటాను నేను, చీపురు ధర్మం అది, చీపురు ధర్మం చీపురు చేయాలి కాబట్టి నేను చీపురు లాంటి వాడిని అంటారు కదా. ఒకసారి చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తాడు. ద్వారకామయిలో ఒకరోజు షిరిడీలో ఉండగా కీర్తన చేస్తాడు. శ్రీ చాంగ్ మహారాజ్ అని చెప్పి ఒక మహాత్ముడు మరాఠా దేశంలో, ఆయన కీర్తన చేసేటప్పుడు ఆయన కీర్తన రాసుకునే సమయంలో ఒక అద్భుతమైనటువంటి పాత్రను దాంట్లో సృష్టిస్తాడు. ఆ పాత్ర ఏంటంటే భర్త చనిపోయినటువంటి ఒక విధవరాలైనటువంటి స్త్రీ చాంగ్ మహారాజ్ యొక్క సంస్థానంలో ఏ విధంగా అంగు ఆర్భాటాలు ఏర్పాటు చేస్తూ ఎట్లా చేస్తుందనేటువంటి దాన్ని ఒక పాత్రను సృష్టించి ఆ పాత్రను గానం చేస్తాడు. అందరూ వింటారు. బూటి వీళ్ళందరూ బాబా దగ్గరికి వచ్చి అభ్యంతరం తెలియజేస్తారు. బాబా, చాంగ్ మహారాజ్ దగ్గర లేనటువంటి ఒక పాత్రను పెట్టి దాన్ని రాధాకృష్ణయ్య పైనే అన్వయించాడు, అది రాధాకృష్ణయ్య అనేటువంటి పేరు లేదు కానీ అది రాధాకృష్ణయ్యకి సంబంధించినటువంటిదే అని అంటారు. సరే అని చెప్పి దాస్గన్ మహారాజును పిలిపించి బాబా మాట్లాడతారు. గను మామూలుగా అయితే వేరే వాళ్ళపైన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు బాబా. గను మీరందరూ నాకు అల్లా అప్పగించినటువంటి పైసలు, ఈ అల్లా అప్పగించినటువంటి పైసలను ఒక దగ్గరికి తీసుకొచ్చాను నేను. మిమ్మల్ని అందరినీ తీరం దాటించడం నా యొక్క లక్ష్యం, అది నాకు అల్లా అప్పగించినటువంటి బాధ్యత. ఎందుకు నువ్వు అనవసరంగా ఆ తల్లిపైన ద్వేషాన్ని పెంచుకుంటావు? ఆవిడే నీకు సోదర సమానురాలే కదా. ఒక ఇంట్లో ఉన్నటువంటి తోడబుట్టినటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన
ధోరణి, మనస్తత్వం ఉంటుంది. ఆమెకి ఇవన్నీ కూడా ఆమె మనసుకు ఆనందాన్ని ఇచ్చేటువంటివి. నువ్వు కీర్తన చేస్తే నీకు ఎంత అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుందో ఆవిడకు ఇలాంటి ఆర్భాటాలు చేసుకుంటేనే ఆనందం కలుగుతుంది కదా. ఆమె చేసేదైనా, నువ్వు చేసేదైనా, ఇక్కడ ఎవరు చేసేదైనా ఆ పరమాత్మ కోసమే కదా, ఆ అల్లా అనుగ్రహం కోసమే కదా. గను నువ్వు ఏమాత్రం గౌరవం ఉన్నా నీ గౌరవానికి భంగం కలగకుండా రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి నువ్వు క్షమాపణ చెప్పాలి గను అంటాడు. మామూలుగా వేరే చోట అయితే చెప్పేవాడు కాదు గను. బాబా ఆ మాట అనగానే సరాసరి ఎప్పుడూ కూడా రాధాకృష్ణ ఇంట్లో అడుగు పెట్టినటువంటి దాసగను రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి క్షమించమని అడుగుతాడు. అది దాస్గన్ మహారాజ్ గారి యొక్క వ్యక్తిత్వం. నిజంగా ఎవరికి సాధ్యమది? ఒక రకంగా మనం ఎవరం కూడా అటువంటి పని చేయలేం. ఎందుకంటే నేనే సరైనటువంటి వాడిని అని చెప్పి ఈగో మనకు అడ్డొస్తుంది. కానీ ఆ తల్లి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తారు దాస్గన్ మహారాజ్ గారు. అంటే బాబా మాట అంటే ఎంత గౌరవం, తన వ్యక్తిత్వాన్ని, అహంభావాన్ని మొత్తం పక్కన పెడతారు దాస్గన్ మహారాజ్. నిజంగా చాలా గొప్ప వ్యక్తిత్వం. ఎందుకంటే దాస్గన్ మహారాజ్ గారి యొక్క నైజం, ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, బాబా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. దాస్గను దర్శనానికి వచ్చినప్పుడు 2 సార్లు చెప్తారు, నేను సేలు నుంచి వచ్చాను తెలుసా అంటాడు. 1903 వరకు ఇంకా పోలీసు ఉద్యోగంలోనే ఉన్నాడు. 1903 నుంచే కీర్తన చేయడం ప్రారంభించారు జామ్కేర్లో. ఆ 1903లో ఏం చేస్తాడంటే, బాబా సేలు నుంచి వచ్చాడు కదా, సేలు సొంతూరేమో అని చెప్పి సేలుకి వెళ్ళి తన పోలీస్ బుద్ధిని ఉపయోగించి ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ చేస్తే అక్కడ చాలామంది చెప్తారు, 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో గోపాలరావు గుండు అనేటువంటి ఒక గురువు ఉండేవారు, ఆయన దగ్గర ఒక ముస్లిం బాలుడు ఉండేవారు అని చెప్తారు. ఓహో, ఆ ముస్లిం బాలుడు ఇతడేనేమో అని చెప్పి అనుకుంటారు. కానీ దానికి సంబంధించినటువంటి నిరూపణ ఎక్కడ కూడా దొరకదు. తర్వాత ఏం చేస్తాడంటే, తను చేసేటువంటి కీర్తనల్లో బాబాకు సంబంధించినటువంటి కాస్త జన్మకు సంబంధించినటువంటి, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కొంత నాటకీయ వ్యవహారాన్ని తన కథలో చెప్తాడు. ఎందుకనంటే మహారాష్ట్ర సాంప్రదాయంలో ఒక పద్ధతి ఉంది. ఏ మహాత్ముని గురించి కానీ లేకపోతే భగవంతుని గురించి కానీ ఉల్లేఖన అంటే ప్రస్తావన చేసేటప్పుడు కథలో ఆ కథకుడికి ఆ మహాత్ముడి యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఇవన్నీ ఏమీ తెలియకుండా కథ చెప్తే ఇది కల్పితం అనుకుంటాను. అందుకనే ఆ సాయిబాబా అనేటువంటి పరమాత్ముని యొక్క విషయాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు పత్రి అనేటువంటి గ్రామం గురించి, సేలు అనేటువంటి దాని గురించి ప్రస్తావించేవారు. గోపాలరావు అంటే బాబా ఎప్పుడు కూడా చెప్పేవాడు, నా గురువు వెంకూస, రోషన్ షా అని ఒకసారి ఇలా చెప్తుండేవారు. ఓహో, ఆ గోపాలరావు గుండె ఈ వెంకూసానేమో అని చెప్పి బాబా వెంకూసా దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా చెప్పేవాడు. ఎందుకంటే అది కథ, హరికథ, కీర్తనా సాంప్రదాయంలో భాగంగానే చెప్పాడు, కానీ అదేమాత్రం అథెంటిక్ కాదు. తర్వాత తన రచనల్లో దాస్గన్ మహారాజ్ గారు ఈ విషయాలను ప్రస్తావిస్తారు. కేవలము శ్రోతలను ఆకట్టుకోవడానికి, వారిని రంజింపజేయడానికి మాత్రమే నేను పత్రి అనేటువంటి దాన్ని లేకపోతే సేలు అనేటువంటి మాటల్ని వాడాను. బాబా నోటి వెంట ఊకే పత్రి, సేలు అనేటువంటి మాటలు వచ్చేవి, వెంకూస అనేటువంటి మాట వచ్చేది, తర్వాత రోషన్ షా అనేటువంటి మాటలు వచ్చేది. అందుకని ఒక కథలాగా అల్లా అనేది తప్ప కీర్తన కోసం అదినటువంటి కథే తప్ప ఇందులో వాస్తవం లేదని చెప్పి వారు తమ రచనల్లో అనేక సందర్భాల్లో సాయిలీల మాసపత్రికలో కూడా ఆ విషయాల గురించి ప్రస్తావన చేయడం జరిగింది. ఈ విధంగా దాస్గన్ మహారాజ్ గారు బాబా ప్రస్థానంలో అందరికంటే కూడా ఒక అద్భుతమైన విశిష్టమైనటువంటి క్యారెక్టర్, విశిష్టమైనటువంటి స్థానం కలిగినటువంటి వ్యక్తి. అందుకని అందరికంటే భిన్నంగా బాబాను ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా బాబాను వేడుకుంటే మనకు బాబా ప్రసన్నమవుతాడని చెప్పి మనందరికీ కూడా శ్రీ సాయినాథ స్తవనమంజరిని ఆయన అందజేశారు. నిజంగా ఆయనకు కృతజ్ఞత, పాదాభివందనం చెప్పకుండా ఉండలేం. శ్రీ సాయినాథ్ మహారాజుకు సాష్టాంగ ప్రణామాలు, శ్రీ దాస్గన్ మహారాజుకు కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.